ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. షిట్! ఏంటి డాక్టర్, ఇలా అయితే ఎలా? కుడి చేతిలో లగేజ్, ఎడం చేతిలో కూతురు. ఎక్కడికి? అది మా బంధువుల్లో ఒకరు చనిపోతే చూసి వద్దామని. ఓ గుడ్. కాకపోతే చావుకి వెళ్లే వాళ్ళకి ఇంత సామాగ్రి ఎందుకు? కళ్ళల్లో ఆ కంగారు ఎందుకు? బస్సా, ట్రైనా, ఫ్లైటా? ఎందుకండి మా డాడీని అలా బెదిరిస్తున్నారు? ఏ డాక్టర్, ఏంటిది? చిన్న పిల్ల, ఏం చెప్పావు? అనవసరమైన విషయాలు చెప్పి పాపని టెన్షన్ పెడతావా? చూడు ఎలా భయపడుతుందో పాపం. తప్పు కదూ? బార్బీ, ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నావు? ఆరోహి గారు నీకు అక్కలాంటివారు. డాడీ డాక్టర్ కదా, ఏదో ట్రీట్మెంట్ విషయమై మాట్లాడటానికొచ్చారు. లేదు, నిజం, నేను చెప్తున్నానుగా. మనం లోపలికెళ్ళి కూర్చుందాం. ఆరోహి అక్క డాడీతో మాట్లాడి వెళ్ళిపోతారు, అంతే. రా రా. నా పాపనేం చేయొద్దు. చచ్చా, అంత ఈజీగా నేను యాక్షన్లోకి దిగను డాక్టర్. మాక్సిమం మాటలే వాడతాను, కన్విన్స్ చేయడానికైనా కంట్రోల్ చేయడానికైనా. కుదరకపోతే తూటా దాకా వెళ్తాను. ఒక్కసారి నేను నీ మీద ఫోకస్ పెట్టాక, నువ్వు నా గ్రిప్లోకి వచ్చాక నువ్వేమీ చేయడానికి ఉండదు అని నీకు తెలియకపోతే ఎలా డాక్టర్? నేనేం చేయలేదండి. చెయ్యాలి, చెయ్యి. కానీ ఏం చేసినా నేను చెప్పినట్టే చెయ్యాలి. ఇప్పుడు నీతో చాలా పని పడింది. లోపలికెళ్ళి మాట్లాడుకుందామా? ఎందుకండి? మాట్లాడుకుందాం డాక్టర్. ఇక్కడైతే నీ ముద్దుల కూతురికి వినపడే అవకాశం ఉంటుంది. అసలే ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటారు, నాలాగా. అందుకని డాక్టర్, పద కూర్చుని మాట్లాడుకుందాం. కమ్. సులోచన, ఎక్కడే వెళ్ళు? నాకు ఆకలి దంచేస్తుంది. నీ మనవరాలు అమ్మా నాన్నని పిలుచుకొస్తానని ఇంకా రాదే? వచ్చేసాం. అమ్మా నాన్న తమ్ముడు కూడా వచ్చేసారు. ఏంటి బామ్మా, ఏంటి స్పెషల్? రే నందు, నిన్ను మేఘనని ఇలా చూస్తుంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన జంటలా చూడముచ్చటగా ఉన్నారా. థ్యాంక్స్ బామ్మా, నాదంతా తాతయ్య పోలి కదా, అలాగే ఉంటుంది. ఏంటి బాసు ఇది? ఈ అంచలను వదిలేసి అన్నానికి వచ్చావా? అన్యాయం కదూ? నువ్వు జిడ్డు లాంటి వాడివిరా, అంత తేలిగ్గా నిన్ను వదిలించుకోగలడా? కాజల్, తుమ్ ఖామోష్. గురు, పెద్దవాళ్ళని పట్టుకుని అలా అనొచ్చా? తప్పు కదా. అయ్యో వదినా, నేను పట్టుకోలేదు. పట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుంది. అది
ఎంత వినయం, ఎంత విధేయత తల్లి నీకు. నీలో ఏదో తేజస్సుంది. లక్ష్మి కళ ఉట్టి పడుతున్నట్టుంది. నిన్నొక్కసారి ఎవరైనా ఇష్టపడితే ఇక ద్వేషించటం కష్టం. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా రామ సీతా సతీ ప్రాణనాథ సదా జానకి ప్రేమ గాథ నమస్తే నమస్తే. భోజనం వడ్డించమంటారా? ఆ మాటకి ముందు అత్తయ్య అన్న మాటని జోడించమ్మా. అదేమిటే సులోచన, ఆ అమ్మాయి నిన్నెప్పుడు అత్తయ్య అని పిలవనట్టు కొత్తగా పిలవమని అడుగుతున్నావు? ఇప్పుడు మేఘన నా కంటికి కొత్తగా కనబడుతోందత్తయ్యా. ఇంతకంటే నాకు అదృష్టం ఏముంటుంది అత్తయ్య గారు? కోడలు అత్త కొంగు పట్టుకుని తిరగడం ఆనవాయితీ. కానీ అత్త అమ్మలా ఆదరిస్తానంటే ఆ ప్రేమని అందిపుచ్చుకోవడం తప్ప ఇంకేం చేయగలను? మీకు దాసోహం అవుతాను. ఆహాహాహా వదినా, అప్పుడెప్పుడో ఇలాంటి డైలాగ్ సావిత్రి గారు చెప్పారు. ఇన్నాళ్ళకి మళ్ళీ మీరు చెప్పారు. మాట మారిందా గానీ ఫీల్ మాత్రం సేమ్ టు సేమ్. సరే సరే, నాకు ఆకలి దంచేస్తుంది. అన్నం తిన్న తర్వాత మీ అత్తా కోడళ్ళు ముచ్చట్లు కంటిన్యూ చేయండి. ముందు కూర్చోండి. రామ్మా కూర్చో. సరదా సరదా సరదాగా సాగింది సమయం. మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనేలే వందా. ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం. మేఘనా కొంచెం అన్నం పెట్టుకో. అయ్యో వద్దత్తయ్య. చాలత్తయ్య చాలు. చాలంటే ఎలాగమ్మా? కాస్త తినాలి. వేసుకో. అయ్యో చాలత్తయ్య. ఇదిగో ఈ పప్పుతో కూడా తినమ్మా, బావుంటుంది. నిత్య పప్పువేనా? చాలు నానమ్మా. నానమ్మా, అదేంటి అమ్మ వద్దన్నా వడ్డించావు, నేను చాలనగానే ఆగిపోయావు. అంటే నువ్వు ఎక్కువ తినలేవేమోనని. నిత్య, నా ప్లేట్లో నుంచి కొంచెం పెడతాను. అమ్మ వద్దు, నేను ఊరికే అన్నాను. చూసావా సులోచన, నువ్వు తల్లికి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి కూతుర్ని పట్టించుకోలేదని లా పాయింట్ లాగింది. మహా గడుసుది నీ మనవరాలు. ఎంతైనా తల్లి మనసు కదా, కూతురికి కొసరి కొసరి వడ్డిస్తుంది. అసలు కన్నా వడ్డీ ముద్దంటారు కదా బామ్మ. అవును, ఎక్కడన్నా కోడలి కన్నా మనవలు మనవరాళ్లే ముద్దంటారు. అదేంటో ఇక్కడంతా రివర్స్ లో నడుస్తోంది. ఈ ఇంటి నాయనమ్మకి వడ్డీ కన్నా అసలే ముద్దులా ఉంది. ఏం పర్వాలేదు, ఇప్పుడు నానమ్మ చేత అమ్మ అన్నం తింటుంది. నైట్ మేము డిన్నర్ చేస్తాం కదరా తమ్ముడు? అవును అవును, స్నాక్స్ డిన్నర్ అన్ని తింటాం.
సూపర్ గా చెప్పావు నిత్య. ఈ సందర్భంగా ఒకటి వదలనా? ఏంటి డైలాగా? షారుఖ్ ఖాన్ డైలాగా? బాసు, అన్నం తింటున్నాం, అవసరమా? రేయ్, రెగ్యులర్ డైలాగ్ కాదురా, ఇంగ్లీష్ లో ఇస్తాను చూడండి, షేక్ అయిపోతారు. మేఘనా, నెవర్ మైండ్ మేఘనా, నెవర్ మైండ్. ఇన్ బిగ్ ప్లేసెస్ సచ్ స్మాల్ థింగ్స్ హ్యాపెన్ నందు. నాంతో సునాయోగా. ఎలా ఉంది? హిందీ కన్నా ఇది కాస్త బెటర్. అయ్యో మేఘనా, నెమ్మదిగానమ్మా, ఇదిగో వాటర్ తాగు. ఏమిటమ్మాయి, అందరం ఇక్కడే ఉన్నాం, బయట నిన్నెవరు తలుచుకుంటున్నారు? నేను నీకివ్వాలనుకున్నా ఈ ఇంటి పూర్వీకుల నగలు, పట్టుచీర తీసుకోమ్మా. చెప్పాలా వద్దా? ఏమైందమ్మా? ఇవి నీకోసమే. ఏంటి సందేహిస్తున్నావు? అంటే అత్తయ్య గారు, ఈ నగలు అవి. ఏమ్మా, ఈ నగలు తీసుకోవటం నీకిష్టం లేదా? ఇష్టం లేక కాదత్తయ్య గారు, ఈ ఇంటి గౌరవానికి ప్రతీకైనా ఈ నగలు తీసుకునే అర్హత లేక. ఏమంటున్నావు మేఘనా? నీకర్హత లేకపోవడమేంటి? ఇంకెప్పుడు అలా అనకమ్మా. లేదత్తయ్య గారు, ఈ క్షణం నా మనసు అదే చెప్తోంది. అర్థమైందమ్మా. నీకు అర్హత లేదు అన్నమాట నేనన్నదే కదా. ఆ మాటని వెనక్కి తీసుకుని చాలా గంటలైందమ్మా. అత్తయ్య గారు, నా ఉద్దేశం అది కాదు. మేఘనా, ఈ వంశాచారం అగ్ని లాంటిది. దాన్ని నువ్వు గుప్పెట్లో పట్టుకున్నావు. ఈ కుటుంబ సాంప్రదాయం ఒక సవాల్ లాంటిది. దాన్ని సునాయాసంగా తీసుకున్నావు. కులదైవం పూజ ఎంతో క్లిష్టమైంది. నువ్వు తీర్చిన మొక్కు చిక్కులతో కూడుకున్నది. అయినా వెనకడుగు వేయకుండా, భయం నీ కళ్లల్లో కనిపించకుండా, భర్తే దైవంగా, అత్తమాటే వేదంగా, నా కొడుకుతో నీ బంధమే పరమావధిగా భావించి, గుండె నిండా దైవాన్ని నింపుకుని, మొక్కవోని దీక్షతో, అంతులేని సంకల్ప బలంతో ముందుకడుగు వేశావు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి అంతటి కష్టతరమైన పూజని పూర్తి చేశావు. ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. ఆ తల్లి అనుగ్రహం పొందావు. ఈ అత్త కళ్ళు తెరిపించావు. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? నువ్వు అర్హురాలివి అని చెప్పడానికి ఇంతకన్నా ఏ ఇంటి కోడలుకుంటుంది హక్కు, అర్హత? అందుకే నువ్వు నా కొడుకు భార్యవని, ఈ ఇంటి కోడలివని ఒప్పుకొని ఈ ఇంటి భాగ్యాన్ని నీకందిస్తున్నానమ్మా. కాదనుకో. అత్తయ్య, మీ మనసుకి, మీ మంచితనానికి చేతులెత్తి మొక్కుతున్నాను. ఇంతటి మీ ప్రేమని, మీ ఆప్యాయతని పొందుతున్నందుకు నేను కృతజ్ఞురాల్ని. కానీ నేను కోరుకునేది హక్కు కాదత్తయ్య గారు. నాకు కావాల్సింది అర్హత.
మీరంటున్న ఆ హక్కు నందు నా మెడలో తాళి కట్టినప్పుడే వచ్చింది అత్తయ్య గారు. మీరు నన్ను ఈ ఇంట్లోకి రానిచ్చినప్పుడే వచ్చింది. కానీ అర్హత కొండలు మోస్తేనో కొండని ఢీకుంటేనో రాదత్తయ్య. మీ గుండెల్లో చోటు సంపాదించినప్పుడు వస్తుంది, మీ మనసుని గెలుచుకున్నప్పుడు వస్తుంది అసలైన అర్హత. అమ్మా, అత్తయ్య, ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదనట్లేదు. అంత విశాలమైన మీ మనసులో నా మీద ప్రేమకే తప్ప ఎటువంటి మీమాంసకి చోటుండదని నా ఆశ. ఆశ నిజమయ్యాకే ఇంతటి ఘనత ఉన్న ఈ నగలని అందుకోవాలని నా కోరిక. ఇంకా ఎందుకలా అనుకుంటున్నావమ్మా? ఎందుకంటే ప్రతిమ ఒక అబద్ధమని, ప్రతిమ పెళ్లి ఒక నాటకమని, తను చేసింది మోసమని రుజువు కావాలత్తయ్య. అది అబద్ధమని రుజువు అయిన రోజున ఇక మిగిలేది నిజం మాత్రమే. ఆ నిజం నేనేనని నేను మొక్కు తెచ్చిన ఆ తల్లి కాదు నమ్మాల్సింది. నన్ను హక్కున చేర్చుకునే మా అత్త నమ్మాలి. అప్పుడు నాకు నిజమైన గౌరవం అత్తయ్య గారు. నీ మాటలు వింటుంటే గుండె గర్వంతో పొంగిపోతోందమ్మా. చిన్నదానివైనా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అత్తయ్య గారు, దేవత వరమివ్వాలే కాని కళ్ళు తడి అవనివ్వకూడదు. నీ వ్యక్తిత్వంతో, నీ అనురాగంతో నువ్వు ఆకాశం అంత ఎత్తులో నిలబడి నన్ను దేవతం చేస్తున్నావా అమ్మా? అనురాగం నిండిన ఆకాశం ఎంతటి ఎత్తులో ఉన్నా తల వంచి ప్రేమతో చేతులు చాచే నేలనే చూడాలత్తయ్య. ఆ ప్రేమ మీరే. మేఘనా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిన్ను కోడలుగా ఒప్పుకునే మనసుంది. నిన్ను ఆదరించాలనే ఆరాటం ఉంది. నిన్ను హక్కున చేర్చుకునే గుణం ఉంది. కానీ ఇంత జరిగాక, నీ మాటలు విన్నాక నా మనసులో మాట నీతో పంచుకోకపోతే నా పెద్దరికానికి అర్థం లేదు. అత్తయ్య, అవునమ్మా, నీ మంచితనం ఏంటో తెలుసు, నీ త్యాగం ఏంటో తెలుసు. నువ్వు ఈ ఇంటికి సరైన కోడలివని నా మనసు చెప్తున్నా, నా మనసులో ఆ ప్రతిమ మాటలే తొలిచేస్తున్నాయి. ఇంకా ఎక్కడో నా చెవుల్లో ఆ ప్రతిమ చెప్పిన మాటలే మారుమోగుతున్నాయి. నందుతో తన పెళ్లి జరిగిందని ఆ ప్రతిమ చెప్పిన మాటలు మర్చిపోలేకపోతున్నానమ్మా. ఇది మంచో చెడో, నా అమాయకత్వమో మూర్ఖత్వమో నాకు అర్థం కావట్లేదు. ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నాను మేఘనా. అత్తయ్య, నాకు తెలుసు మీది అనుమానమే కాని అనాలోచన కాదు. మీది ఆవేదనే కాని ఆవేశం కాదు. నిజానికి అబద్ధానికి మధ్య ఊగిసలాడుతున్న మీ మనసు నేను అర్థం చేసుకోగలను మేఘనా. అందుకే చెప్పాను, అది అబద్ధమని. నిజమనేది ఒకటి ఉందని ప్రూవ్ అయిన రోజే నేను మీ మాటని అంగీకరిస్తాను అని. ఆ రోజు త్వరలోనే రాబోతుందన్న నమ్మకం నాకుందత్తయ్య. బాధపడకండి. అబద్ధానికి అలచడెక్కువ, నిజానికి నిలకడెక్కువ. ఎంతటి నిజమైనా నిలకడ మీద తెలుస్తుంది.
ఎంతటి అబద్ధమైనా దూది పింజల్లా ఎగిరిపోతుంది. నన్ను నమ్మండి అత్తయ్య. అసలు ఈ ప్రతిమ సంగతి ఏంటి? ఆ పిల్ల ఉద్దేశం ఏంటి? ప్రతిమ ఒకవేళ అబద్ధం చెప్పుంటే ప్రతిమ తల్లిదండ్రులు కూడా నాతో అబద్ధం చెప్పుండాలి కదా. నిజమైనా అబద్ధమైనా చెప్పింది నేరుగా నాతోనే కదా. నమ్మకుండా ఎలా ఉండాలి? ఒకవేళ ప్రతిమ మాటలు నమ్మితే మేఘన అబద్ధమవుతుంది. మేఘన అబద్ధం చెప్తుంది అనుకుంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అలాగని ప్రతిమ నిజం చెప్పడం లేదు అని తెలియాలి. అదెలా? ఈ గందరగోళం వల్లే కదా నేను మేఘనని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోతున్నాను. అసలు ఈ నిజానిజాల్ని నిగ్గు తేల్చాల్సింది నేనే. మేఘన కోసం, మేఘన్ని నా కోడలిగా అంగీకరించడం కోసం నేనే ఒక అడుగు ముందుకెయ్యాలి. నారాయణ లారీ డ్రైవరే కదా, అతని ఇల్లు ఇదే కదా. అయితే నాకు నారాయణ ఎక్కడున్నాడో తెలియడం చాలా ముఖ్యం. అతన్ని ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలు అడగాలి. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది మేడం. గుండెలేని వాళ్ళు మీకు బాధేంటయ్యా? ఈ యాక్సిడెంట్ చేయమని మా నారాయణకి డబ్బులు ఇచ్చిందెవరో నాకు తెలుసు మేడం. ఎవరు ఎవరు చెప్పన్నా? పేరైతే తెలియదు గాని మేడంని చూస్తే గుర్తుపడతా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.